సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక డిఫరెంట్, మీ అందరికీ తెలిసిందే. నటించాలనో, లేకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్ అవ్వాలనో, లేదంటే వివిధ 24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి ఏదో ఒక ఇష్టంతో పనిచేయాలని చాలామందికి ఉంటుంది. కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వరు. ఇక సక్సెస్ కాని వాడు ఏమంటాడంటే అక్కడ మనం తొక్కేశారు, అక్కడ చాలా పాలిటిక్స్ ఉంటాయని చెప్తారు. ఇక ఇంకొంతమంది అయితే సినిమా ఇండస్ట్రీని చాలా చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. సినిమాలు ఎవడు తీయమన్నాడు అంటాడు, హీరోలకు అంతకంత రెమ్యునరేషన్లు ఎందుకు ఇస్తున్నారు అంటాడు, తెలుగు సినిమా ఇండస్ట్రీని బాయ్కాట్ చేయాలని ఇంకోటి అంటాడు. ఇలా కొంతమంది ఎదవలు సన్నాసులు ఏది పడితే అదే మాట్లాడతారు. కానీ సినిమా ఇండస్ట్రీ అనేది మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. వాళ్ళని మనం సినిమా ఎందుకు తీయమన్నావు నువ్వు అడిగే ముందు నిన్ను ఎవడు చూడమన్నాడని నేను కూడా అంటాను. నీకు నచ్చంది బలవంతంగా సినిమా థియేటర్లోకి నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి తాళ్ళు గట్టి చూపించట్లేదు కదా వాళ్ళు. నాకు తెలిసిన ఒక ఫ్రెండు ఒక సినిమాకు డైరెక్ట్ చేశాడు. కేవలం 4 రోజులు మాత్రమే ఆ సినిమా షూటింగ్ జరిగింది. షూటింగ్ జరిగిన తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఆ ప్రొడ్యూసర్ చాలా ప్యాషన్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. సినిమా తీయడానికి దాదాపు ఒక 4-5 నెలలు దానికి ముందు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఓకే చేసుకొని సినిమా షూటింగ్ జరిగిన 4వ రోజున నిర్మాత ఇక నేను సినిమా తీయనని, అతను ఖర్చు అయిపోయింది అప్పటి వరకు, ఇక చాలు నేను సినిమా తీయనని చెప్పేసి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే